అక్కడ కనిపిస్తుంది చూసారు, ఆ స్క్రీన్ కిందే ఉంటది అవతల సైడ్. మొత్తం క్యాసినో అంతా అటు సైడే ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇక్కడ ఆడుతూనే ఉంటారు. ఈ రకంగా చాలా రకమైన గేమ్స్ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు గెంటింగ్ అవుట్లెట్లో ఉన్నాం. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా ప్రీమియం బ్రాండ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. క్లాత్స్ కానీ, షూస్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రీమియం బ్రాండ్స్ మాత్రమే ఉంటాయి. మనం ఇలా కేబుల్ కార్కి వెళ్తున్నామండి. అవుట్లెట్ నుంచి కేబుల్ కార్ తీసుకొని గంటింగ్ ఐలాండ్కి వెళ్తాం. చూస్తున్నారు కదా, ఇదంతా టికెట్ కౌంటర్. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. కానీ ఇతను ఉన్నారు కదా, ఇతను శ్రీనివాస్ గారు. ఇతను ట్రావెల్ కంపెనీ ఉన్నది. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం అడ్వాంటేజ్. ఇతను చాలా ఫాస్ట్గా మీరు చూడొచ్చు ఫోన్లోని. వెంటనే మనకి లాగిన్ ద్వారాగా అతను టికెట్ అనేది బుక్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడేనండి టికెట్ స్కాన్ చేసాం. స్కాన్ చేసి కేబుల్ కార్లోకి వెళ్తాం. చూడండి, జస్ట్ ఏదైతే కేబుల్ కార్ అయితే ఉందో డైరెక్ట్గా ఎక్కేయడమే. వచ్చేసాము. కేబుల్ కార్ నుంచి పైకి వెళ్తున్నామండి చైనీస్ టెంపుల్ దగ్గరికి. కేబుల్ కార్ నుంచి బయటకు రాగానే మనం ఇలాగా చైనీస్ టెంపుల్స్కి విజిట్ చేస్తున్నాం. చూడండి, వెళ్తున్నాం కదా. ఈ యాక్సిలేటర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మనం ఇప్పుడు దాకా మనం క్రాస్ చేసిన ఒక 7-8 ఉంటాయి. ఈ క్రాస్ చేసిన తర్వాత మనం కిందకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చైనీస్ టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఆ చైనీస్ టెంపుల్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తాం కదా. అదే టికెట్ ఏదైతే ఉందో మళ్ళీ పైకి వెళ్ళి స్కాన్ చేసుకొని మళ్ళీ మనం గెంటింగ్ ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. మీరు చూడొచ్చు, యాక్సిలేటర్ కూడా జస్ట్ డౌన్ నుంచి ఇలా రాగానే చైనీస్ టెంపుల్ అనేది వచ్చేసింది. ఇది రోడ్ వే. ఎవరైనా రోడ్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని చైనీస్ టెంపుల్కి వెళ్తారు. లేదు కేబుల్ కార్ నుంచి వచ్చినట్టయితే ఆ పైన స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ నుంచి మనం ఇలాగ యాక్సిలేటర్లు ఒక 8 ఎన్నో ఉన్నాయి, దిగిసిన తర్వాత చైనీస్ టెంపుల్ అనేది వస్తుంది. మొత్తం మీరు చూడొచ్చు, అంతా కూడా ఫాగీగా అయిపోయింది. చూడండి ఎలా ఫాగీగా మారిపోతుందో, ఫాగ్ ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఫాగీగా మారిపోయింది. మంచు చాలా ఎక్కువగా పడుతుంది. చూడొచ్చు చైనీస్ టెంపుల్ మొత్తం. అగరబత్తి వెలిగిస్తున్నారండి. మనిషికి 3 చెప్పిన వెలిగించుకుంటున్నారు. ఇక్కడ దీపానికి వెలిగించి మనం దండం పెట్టుకొని పెడదాం.
దేవుడి దగ్గర అగరబత్తులు పెట్టిస్తామండి, కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి 3 విగ్రహాలు. చైనీస్ గాడ్. ఇప్పుడు మనం అవతల సైడ్కి వెళ్దాం. అవతల సైడ్ కూడా ఇంకో బుద్ధుడు ఉంటారు. ఆ బుద్ధుడి గురికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు బుద్ధుడు టెంపుల్, చెప్పాను కదా బుద్ధుడు ఉన్నారని. ఈ పైన కూడా మళ్ళీ కొన్ని టెంపుల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ కూడా అగరబత్తులు వెలిగిస్తున్నారు దేవుడికి. మీరు అక్కడ చూడొచ్చు గంట అనేది కనపడుతున్నారు. ఇప్పుడు విగ్రహానికి ముసుకేస్తారు కనిపించుకుంటాను. ఇంకా అంటే అది విగ్రహం ఓపెన్ చేయలేనట్టు ఉన్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి రీసెంట్గా కట్టిన స్టాచ్యూస్ ఇవన్నీ కూడా. ఆ పైన ఏదైతే ఉన్నదో అదంతా కూడా పాతదే, ముందుకు నుంచి కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఇవి మాత్రమే ఈ స్టాచ్యూస్ అని రీసెంట్గా యాడ్ చేశారంట. మనం ఎలా పైకి వెళ్దామండి. మనం పైకి వెళ్దాం. మీరు ఇదంతా చూస్తున్నారు కదండి, అంటే మనకి నరకంలోని తప్పులు చేస్తే ఏ రకంగా శిక్షిస్తారో ఆ రకంగా ఈ బుద్ధిజంలోని ఈ వీళ్ళకి తప్పులు చేస్తే ఈ రకంగా శిక్షిస్తారని చెప్పేసి ఇక్కడ స్టాచ్యూస్తోని వీళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. ఇది దేనికి, ఏ శిక్షలో ఏంటని చెప్పేసి. మీరు చూడొచ్చు ఇక్కడ ఏ రకంగా పనిష్ చేసేవారు అని చెప్పేసి మొత్తం స్టాచ్యూస్ ఉన్నాయి. చూడొచ్చు వీళ్ళకి ఏ రకంగా పనిష్ చేసేవారు అనేది కూడా క్లియర్గా ఉంది. మొత్తానికి మళ్ళీ యాక్సిలేటర్ ఎక్కేసి పైకి వస్తామండి. పైకి వచ్చేసి మళ్ళీ అలా ముందుకెళ్ళి ఆ ముందున వెనకత మీరు చూడొచ్చు కేబుల్ కార్ ఉంది. కేబుల్ కార్ ఎక్కేసి డైరెక్ట్గా గెంటింగ్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ టికెట్ తీయాలి, స్కాన్ చేసుకొని లోన్కి వెళ్ళిపోవడమే. స్కాన్ అయిపోయింది, లోన్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కేబుల్ కార్ ఎక్కేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ దిగిన వాళ్ళు దిగుతారు చాలామంది, లేదంటే కంటిన్యూ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. మనది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కాబట్టి చైనీస్ టెంపుల్ పైకి వెళ్ళిపోతాం. ఇలా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా కేబుల్ కార్ కోసం. మళ్ళీ మీరు చూడొచ్చు మనం పైకి వెళ్తున్నాం. పైన కనిపిస్తుంది చూసారా, అదే గెంటింగ్ ఐలాండ్. మీరు ఇదంతా చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా గేమింగ్ జోన్ అండి. ఇది టికెట్ చూస్తే బిలో 300లోనే ఉంటుంది, అంటే 300 రింగెట్స్ లోపే ఉంటుంది. ఇది మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకును. అంటే లోపలికి ఎంట్రీ అయ్యామంటే మాత్రం 10 నుంచి ఈవినింగ్ 6 వరకు లోన మొత్తం అన్ని గేమ్స్ కూడా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా చూడొచ్చు, చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ ఏదైతే కనిపిస్తుందో మీరు చూడొచ్చు, అది 5 స్టార్ హోటల్ అండి. అది
చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్తో తయారు చేసింది, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్. చూడొచ్చు అక్కడ గేమ్స్ కూడా ఏ రకంగా అవుతున్నాయి ఏంటనేది. మొత్తానికి కేబుల్ కార్ నుంచి దిగిపోయి బయటకు వస్తుందండి. దీన్ని అనదర్ లాస్ ఏంజల్ అంటారు. ఇదంతా కూడా ప్లే జోన్ అండి. పిల్లల ఆటలు ఆడుకోవడానికి అన్నిటికీ ఇక్కడ బాగుంటుంది. మనం ఎక్సలేటర్ నుంచి కిందకి వెళ్తుంటే చూసారా మొత్తం ఇది అంతా ఎలాగుందో. అక్కడ కనిపిస్తుంది చూసారా, స్క్రీన్ కిందే ఉంటది, అవతల సైడ్ మొత్తం క్యాసినో అంతా అటు సైడే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయి. ఇందులో నుంచి మనం పేమెంట్ చేసేసి అందులో పడింది అనుకోండి, మనకు ఆ డాల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ రకంగా అవుతూ ఉంటాయి మొత్తం అన్ని కూడా. ఇక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇక్కడ ఆడుతూనే ఉంటారు. చాలా రకమైన గేమ్స్ అనేవి ఉంటాయి ఇందులోని. మీరు ఇక్కడ చూడండి, ఈ చిన్న పాప వేస్తుంది. ఈ రకంగా చాలా రకమైన గేమ్స్ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మొత్తం మీరు చూడొచ్చు, ఎన్నో రకమైన గేమ్స్ ఉంటాయి. మీకు వెనకాల కనిపిస్తుందో అది చూడండి ఒకసారి. ఆ టైం కూడా పైకి వెళ్తూ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. కొన్ని ఎగ్జిబిషన్స్ టైప్ కూడా మొత్తం అన్నీ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూడాల్సిన బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. చూసారా, ఇది మొత్తం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎలా తయారు చేశారో మొత్తం.
మీరు చూడొచ్చండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కింద మొత్తం అంతా కూడా ఎలా తయారు చేశారంటే ఇక్కడ ఈ గెంటింగ్ ఐలాండ్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లోని మొత్తం సెలబ్రేషన్స్కి మొత్తం డిజైనింగ్ చేశారు. Iya, beri satu schedule untuk kota itu. Di 200 pakai di kawan kita sampai. చూసారా మొత్తం స్టార్స్తోని ఒక రకంగా చెప్పలేనంతగా తయారు చేశారండి మొత్తం గెంటింగ్. సరే చూడొచ్చు మీరు ఇక్కడ ఏదో ట్రాఫీలో కూడా పెట్టారు, అంటే ట్రావెల్ గైడ్ అంట 2024 అని చెప్పేసి. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం, కెసినోలోకి వెళ్దాం. బట్ కెసినోలో వీడియో తీయడానికి అయితే అవ్వదు. చూద్దాం, ఒకవేళ అవుతుందంటే తీద్దాం. మేబీ 100% అవ్వదు. ఒకవేళ అయినట్టయితే తీద్దాం, లేదంటే బయటికి వెళ్ళిపోదాం.